పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో పట్టాలు తప్పిన రైల్వే ట్రాక్ మరమ్మతులకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐరన్ కాయిల్స్ అధిక బరువు ఉండడంతో మరమ్మతులకు ఆటంకం ఏర్పడింది. పట్టాలు పైనే గూడ్స్ వ్యాగన్లు పడిపోయాయి. తొలుత వ్యాగన్లను పట్టాల పైనుంచి సిబ్బంది తొలగించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 11 వ్యాగన్లు ఒకదాని మీదికి ఒకటి ఎక్కడంతో రైల్వే ట్రాక్ 3 రైల్వే ట్రాక్లు ధ్వంసమయ్యాయి. రైల్వే పోల్స్ అలాగే లైన్ ట్రాకింగ్ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నది. మనం విజువల్స్ లో చూడొచ్చు. పెద్దగా అంటే ఒక వ్యాగన్ ఏ రేంజ్ లో అదుపు తప్పి ధ్వంసమైందో మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ ఘటనకు ప్రధాన కారణం ఓవర్లోడే అని రైల్వే శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితమే తెలిపారు. మరమ్మత్తు ప్రక్రియ అత్యంత వేగంగా చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఘటన జరిగిన గంట లోపే చేరుకొని ఈ గూడ్స్ రైలు ట్రాక్ ని మరమ్మతులు అంటే ట్రాక్ పైన ఉన్న ఈ గూడ్స్ వ్యాగన్లను తొలగించే ప్రక్రియను వేగవంతం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. రాఘవాపూర్ కన్నాల గేటు మధ్యలో దాదాపు నిన్న రాత్రి ఈ గూడ్స్ రైలు ట్రాక్ తప్పినట్లు మనకు తెలుస్తోంది. మొత్తంగా ఈ ట్రాక్ అంటే ప్రధానమైన ట్రాక్ కావటంతో అటు రామగుండం మంచిర్యాల రైల్వే స్టేషన్లలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లను నిలిపివేశారు. మొత్తం ఈ రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు వ్యాగన్లను తొలగించడం, తిరిగి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడానికి మరో దాదాపు 18 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం కూడా ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా రైలు ఇంజన్ ఘటనకు సంబంధించి అయితే పూర్తిగా మరమ్మతు ప్రక్రియ అయితే వేగంగా జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో అంటే వేగంగా అయితే అధికారులు ఈ గూడ్స్ వ్యాగన్లను తొలగించే ప్రక్రియను మరింత వేగవంతం అయితే చేశారు. ఈ గూడ్స్ రైలు కర్ణాటకలోని బళ్ళారి నుంచి ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్కు వెళ్తోంది. కరీంనగర్ పెద్దపల్లి రైల్వే స్టేషన్లను దాటిన తర్వాత ఈ ఘటన అయితే జరిగినట్లు మనకు తెలుస్తోంది. విజువల్స్ లో చూడొచ్చు. ఎక్కడికక్కడ అధికారులు ఇక్కడికి చేరుకొని రైళ్ల పునరుద్ధరణకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అయితే ఈ రైల్వే ట్రాకే ఉత్తర దక్షిణ భారతదేశాలకు కీలకమైన మార్గం కావడంతో దాదాపు 200 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు అధికారులు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ఈ పూర్తిగా రైల్వే ట్రాక్లను పునరుద్ధరించడానికి మరొక 24 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. భారీ క్రేన్లు అలాగే గ్యాస్ కట్టర్లతో ఈ ప్రక్రియను అత్యంత వేగవంతంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఘటన జరిగిన తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రైల్వే ట్రాక్ పునరుద్ధరణను వేగవంతం చేయాలని అంటే దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. రాఘవాపూర్ రైల్వే స్టేషన్ నుంచి వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి జిల్లా.